ఓకే హాయ్, హాయ్ మీ పేరు? మొహమ్మద్ ఫయాజ్. నీది? మొహమ్మద్ అల్తాఫ్. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారా? స్టార్ట్ అయింది కదా. చూడట్లేదా? ఇప్పటివరకు ఇన్ని సీజన్స్ అయినాయి కదా, ఒక్క సీజన్ కూడా చూడలేదా? ఇన్స్టాగ్రామ్ కూడా అది కూడా నబీల్ ఆఫ్రీ వెళ్తుందని చూద్దాం అనుకున్నారు, చూడలేదు ఇంకా. ఎందుకు నబీల్ ఆఫ్రిది అంటే ఇష్టమా? ఇష్టం, మంచిగా కామెడీ చేస్తాడు వరంగల్ డైరీస్ లా ఆ, అట్లా అని. అంటే బిగ్ బాసే చూడట్లేదు, మరి నబీల్ ఆఫ్రిదికి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు మీరు? అది బిగ్ బాస్ అసలు మనం చూడం, నబీల్ ఆఫ్రీ వెళ్తుందని చూస్తున్నాం. ఓకే, స్టార్ట్ చేసినామా చూడడము? చూడాలి ఇప్పుడు, అది మీమ్స్ లో చూస్తున్నాం, రీల్స్ లో చూస్తున్నాం. మరి నిన్న ఒక టాస్క్ అయితే ఆడిండ్రు కదా, నబీల్ ఆఫ్రిది ఒక టాస్క్ ఆడిండ్రు. రీల్ లో చూసినా అట్లా. ఆ, టైం దొరకలి అని ఎపిసోడ్ చూడాలి. మరి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు రాత్రి వెళ్ళి చూడాలి. మరి ఎవరికి సపోర్ట్? నబీల్ ఆఫ్రిదికి. నబీల్ ఆఫ్రీది. మరి టైటిల్ ఎవరు గెలుస్తారు అనుకుంటారు బిగ్ బాస్ లో? నబీలే. ఎందుకు అంత ఇష్టం నబీల్ ఆఫ్రిది అంటే? అంటే అతని గురించి ఏం తెలుసు? ఏం తెలుసు అంటే మంచిగా టాలెంట్ ఉంది, సోషల్ మీడియా తరఫు అంతా తెలుసు ఆయనకి. ఖచ్చితంగా గెలుస్తాడు అనుకుంటారు. 100%. టైటిల్ విన్నర్ తో బయటకు వస్తాడు, అంతేనా? ఒక మీ సపోర్ట్ నబీల్ ఆఫ్రిదికి? ఓన్లీ ఫర్ నబీల్ ఆఫ్రీ. అంటే ఇంకెవరికైనా చెప్తారా నబీల్ ఆఫ్రిదికి సపోర్ట్ చేయాలని? हिंदीలో చెప్పొచ్చా? చెప్పండి. नबील भाई हम लोग तुम लोग फॉलो कर रहे हैं, सपोर्ट कर रहे हैं। हाँ हम लोग क्या लेंगे? हाँ वीडियो भी देखे तुम आए बंदे क्या है, थोड़ा बहुत कलाब कर लेंगे अपन, एक शॉर्ट वीडियो भी बना देंगे। फुल सपोर्ट है तुम्हारे हैदराबाद के गानों में ले लो भाइयों को तुम्हारे। हाँ गाने आने बना रहे तो हम लोग ले लो, हम लोग सही एक्टिंग करते ऐसा। ఓకే, థ్యాంక్ యూ. फुल सपोर्ट फ्रॉम हैदराबाद, నబీల్ ఆఫ్రీ फ्रॉम कृष्णाकांत पार्क। ఓకే, ఈసారి అయితే అమ్మాయి వస్తుందని అయితే అనుకుంటున్నారు. మేబీ నైనిక కానీ విష్ణుప్రియ కానీ రావచ్చు అంటారు. అనుకుంటున్నా. అయితే అబ్బాయిలు అయితే కష్టంగానే అమ్మాయిలు వస్తారు అనుకుంటున్నాను. కానీ నాగమణి కంట విన్నారా? నాగమణి కంట ఎలా ఆడుతున్నాడు ఆయన? పర్వాలేదు బ్రో, టాలెంట్ అయినా ఆడుతున్నారు కదా, పర్వాలేదు. సో ఆయన మన అనిల్ రావుపూడి వచ్చినప్పుడు ఆయన ఓవర్ యాక్షన్ చేశారు. ఎవరు ఫ్యాన్ అంటే నాకు నేనే ఫ్యాన్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఎలా చూస్తారు? చూసినా బ్రో నేను కూడా అంతే. కానీ వాళ్ళు సెల్ఫ్గా పెట్టుకుంటున్నారు కదా కానీ బ్రో. కానీ బిగ్ బాస్ సీజన్ 7 అయితే బాగుంది బ్రో. ఇప్పుడు 8 చూడాలి ఇంకా. అంటే కొత్త వాళ్ళు వచ్చారు, అందరూ కొంచెం పసలేదు. కొత్త వాళ్ళు వచ్చారు, మొత్తం కొత్త వాళ్ళు వచ్చారు. కానీ ఇంకా చూద్దాం ఎవరిని ఎగ్గుతారు. విష్ణుప్రియ బయట అంతా అడవుడు ఎగురుతూ ఉంటుంది, మన లోపలికి డల్ అయి కూర్చుంది ఎందుకంటారు? అదే కదా బ్రో, చూద్దాం. ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా బ్రో, గేమ్స్ లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలుస్తుంది. సో ఎవరి గేమ్ నచ్చింది కదా మెయిన్? విష్ణుప్రియ బాగానే ఆడుతుంది, అందరూ బాగానే ఆడుతున్నారు. అందరూ వాళ్ళు వీళ్ళని కాదు బ్రో, అందరూ బాగానే ఆడుతున్నారు. సో ఫస్ట్ ఎవరు హెల్మెట్ కాబోతున్నారు మీకు ఐడియా ప్రకారం? ఎలిమినేట్ అంటే చెప్పడం కష్టమే బ్రో. మనం అనుకున్నది అయితే జరగదు కదా, మరి చెప్పడం అయితే కష్టం. ఎలిమినేట్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తే ఎవరు రావాలనుకుంటున్నాను? పల్లవి ప్రసాద్ వస్తే బాగుంటుంది బ్రో. మళ్ళీ ఆయన ఎందుకు? మళ్ళీ ఏదో ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్తాడు, అయిపోతుంది ఇంకా. పల్లవి ప్రశాంత్ కాకుండా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన బర్రెలక్క, అదే విధంగా కుమారి ఆంటీ, ఇద్దరు ఇట్లలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా, మరి మీరేమనుకుంటున్నారు? వాళ్ళు వస్తే ఇంకా కామెడీ ఉంటుంది బ్రో. వచ్చినా రావచ్చు, చెప్పలేము. బర్రెలక్క రావచ్చు, కుమార్ ఆంటీ రావచ్చు. మీకు మొత్తం 1000 అయింది అంతే. కుమార్ ఆంటీ వస్తే మొత్తం అదే జరుగుతుంది. 2 లెవెల్ ఎక్స్ట్రా మళ్ళా అదే.